ఏడుకొండల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టానికి వేళైంది. సాయంత్రం జరిగే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 1,00,000కు మించిన భక్తులు కొండకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల్లో భక్తులు తరలివచ్చి కనులారా వీక్షిస్తారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి నిర్వహించే గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసిందే. 9 రోజుల పాటు 16 వాహనాలపై స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చినా ఇవాళ రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ రోజు మూలమూర్తికి అలంకరించే లక్ష్మీకాసుల హారం, సహస్రనామమాల, పచ్చల హారాలను ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరిస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అలంకరించిన ఆభరణాలను సడలించి ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు అలంకరించే సంప్రదాయం కొనసాగుతుంది. గరుడ వాహన సేవ పూర్తయిన తర్వాత తిరిగి స్వామివారికి ఆభరణాలను అలంకరిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించిన పట్టు వస్త్రాలను గరుడ సేవ రోజున స్వామివారికి అలంకరిస్తారు. మరోవైపు చెన్నై నుంచి వచ్చిన నూతన గొడుగులను కూడా గరుడ వాహన సేవలో అలంకరణ చేస్తారు. ఇంతటి ప్రత్యేకత ఉండడంతో ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. మరోవైపు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల ద్వారా స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. మరోవైపు 5,000 మంది సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో ఉన్న 2,700 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి నిఘా పెంచారు. ఇటు కొండ మీదికి ఆర్టీసీ ట్రిప్పులను కూడా పెంచింది.